గర్భవతి ఏనుగు మరియు సింహము. ఒక అడవిలో ఒక ఏనుగు చెట్టు నుండి పండ్లు కోసుకొని తింటూ ఉండేది. అప్పుడే ఆ ఏనుగును ఒక నక్క చూస్తుంది. నిజానికి ఆ నక్క చాలా తెలివైనది మరియు ఎప్పుడు కూడా ఆ అడవికి రాజు కావాలనే కలలు కంటూ ఉంటుంది. అందువలన అది ప్రతిసారి ఏదో ఒక ప్లాన్ వేసి ఎవరికో ఒకరికి కొట్లాట పెడుతూ ఉంటుంది. అరే వా! చాలా రోజుల తర్వాత ఈ దుబ్బోడు దొరికాడో. ఈరోజు ఇతన్ని నా మాటలతో లొంగ తీసుకుంటాను. అరే ఏనగన్నా, ఎలా ఉన్నావు? అంతా బాగానే ఉంది కదా? అరే నువ్వు ఎంత బలశాలివి కదా. నిజానికి చెప్పాలంటే మన అడవిలో రాజుగా నువ్వు ఉండాలి. ఇప్పుడు మన రాజు ఏమీ పనికిరాడు. నిజానికి నువ్వే ఈ అడవికి బాహుబలి లాంటి వాడివి తెలుసా? ఏంటి ఏమన్నావు నువ్వు? నీకు ఎంత ధైర్యం మన రాజు గురించి ఇలా చెప్పడానికి? వెళ్ళు వెళ్ళు, ఇక్కడి నుండి వెళ్ళిపో. పెద్ద బాహుబలిని చెప్పడానికి వచ్చాడు. అయ్య బాబోయ్, దీని కోపం వస్తున్నట్టుంది. ఏదో ఒక ప్లాన్ వేయాల్సిందే. అరెరే ఏనుగన్నా, ఈ విషయం మాట్లాడుతూ ముఖ్యమైన విషయమే వదిలేశాని. మన రాజుగారు ఉన్నారు కదా, నీ గర్భవతి భార్య ప్రాణాలు తీసేస్తాడు తెలుసా? ఏంటి? ఏం వాగుతున్నావురా? లేదు లేదు, మన రాజుగారు ఇలాంటి పని ఎప్పుడూ చెయ్యరు. నువ్వు అబద్ధం చెబుతున్నావు. అరెరే, నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. ఇప్పుడు అక్కడి నుండే వస్తున్నాను. నీ గర్భవతి భార్యను దయ లేకుండా చంపేశాడు మరియు తన కడుపును చీల్చి పుట్టబోయే పిల్లల్ని కూడా చంపేశాడు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. మరియు ఆ క్రూరమైన సింహమును ప్రాణాలతో విడిచిపెట్టవద్దు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అయ్యయ్యో, మేము మా రాజుకి ఇంతలా సేవ చేశాము, కానీ ఆయన మాకు ఈ విధమైన శిక్ష విధించారు. ఇప్పుడు నేను ఆ సింహాన్ని ప్రాణాలతో వదలను. అరే వా! నాకు అనిపిస్తుంది ఈరోజు నా పని అయిపోతుంది. అవునవును, త్వరగా వెళ్ళు. ఆ దయలేని సింహాన్ని త్వరగా చంపేయి. వెళ్ళు. ఈ విధంగా నక్క కుట్ర పన్నింది మరియు ఏనుగు అక్కడి నుండి కోపంగా సింహాన్ని చంపడానికి వెళ్ళింది. అలా ఏనుగు ఒక చెట్టును పెరికి విసిరేసింది. అరే, నేను నీకు ఇంతలా సేవ చేశాను కదా, మరి నువ్వు నాతో ఇలా చేసావెందుకు? పటు, తీసుకో, ఇది కూడా తీసుకో అని అంటూ ఏనుగు తన తొండంతో సింహాన్ని కొడుతుంది మరియు సింహం దూరంగా వెళ్ళి పడిపోతుంది. అరే వా! అబ్బా! అరే ఏమైంది జగ్గు? కాస్త చెప్పవా? ఈ విధంగా నా మీద విరుచుకుపడడానికి కారణం చెప్పు. చెప్పు. లేదు లేదు, ఇప్పుడు నేను నీ మాట ఏమీ వినను. ఈరోజు నేను నీ ప్రాణాలు తీసేస్తాను. ఇదిగో దెబ్బ, పట్టుకో ఈ దెబ్బ అని అంటూ మళ్ళీ ఆ ఏనుగు ఆ సింహాన్ని తన తొండంతో కొడుతుంది. మళ్ళీ సింహం దూరంగా వెళ్ళి పడిపోతుంది. అలా కాస్త దెబ్బలు కూడా బాగా తగిలాయి. మళ్ళీ ఏనుగు ఒక చెట్టును బాగా లాగి పీకి సింహాన్ని కొట్టడానికి ముందుకు పోతుంది. అప్పుడే అక్కడికి ఎలుగుబంటి వస్తుంది. అరెరే ఏనుగన్నా, ఇదేం చేస్తున్నావు? ఆగు ఆగు. అరే, అడ్డు తప్పుకో ఎలుగుబంటి, నువ్వు అడ్డు తప్పుకో. నువ్వు నా దారికి అడ్డంగా రావద్దు. ఈరోజు నేను ఈ నీచుడిని ప్రాణాలు తీసేస్తాను. అయ్యో, ఇతను నా కుటుంబాన్ని చిన్న భిన్నం చేసేశాడు. అరే, ముందు ఏం జరిగిందో చెప్పు. నేను కూడా చాలాసేపటి నుండి అదే అడుగుతున్నాను, కానీ జగ్గు కొడుతూనే ఉన్నాడు. అబ్బా! జగ్గు సహోదరుడా, ఏం జరిగిందో కాస్త చెప్పు. నన్ను సహోదరుడు అని పిలవద్దు. నువ్వు నా సహోదరుడివి కాదు. నీకు కాస్త కూడా దయ కలగలేదా నా గర్భవతి భార్య మీద? నువ్వు తనను మరియు తన కడుపుల పిల్లల్ని కూడా చంపేశావా? ఎంత నీచుడివి! ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, నేను అలాంటి పని ఏదీ చెయ్యలేదు జగ్గు, నేను అలాంటి పని ఏదీ చెయ్యలేదు. అరే, ఇది నేనేం వింటున్నాను మహారాజు గారు? ఎలుగుబంటి, ఇదంతా ఎవరో చెప్పిన కట్టుకథ. నేను అలా ఎందుకు చేస్తాను? రాణి నా చెల్లెలితో సమానం తెలుసా? మరి నేను తనను ఎలా చంపుతాను అనుకున్నావు? లేదు లేదు,
నువ్వు తనను చంపేశావు. నేను నిన్ను ప్రాణాలతో వదలను. అరే అరే అన్నా, కాస్త ఆగు. అసలు నిజం నీకు తెలుసా? ఈరోజు మన రాజుగారి వల్లనే నీ భార్య రాణి మరియు నీ పిల్లాడు బ్రతికే ఉన్నాడు తెలుసా? నువ్వైతే ఆయన్నే చంపాలనుకుంటున్నావు. అరే, నువ్వు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి తెలుసా? ఏంటి? ఏం చెబుతున్నావు నువ్వు? నిజంగానా? అరేరే, ఆగాగు. నిజమే. ఈరోజు ఉదయం రాణి నీళ్లు తాగడానికి నది దగ్గరికి వెళ్తూ ఉంటే అప్పుడే ఒక చెట్టు తన మీద పడింది. అతను ఆ చెట్టు నుండి బయటకు రాలేకపోయింది. ఇంకాసేపు అలాగే ఉండి ఉంటే తను చనిపోయేది. మళ్ళీ మన రాజుగారే అదే సమయంలో అక్కడికి చేరుకున్నారు మరియు ఆయన రాణి ప్రాణాలు కాపాడారు తెలుసా? ఒక్క విషయం చెప్పు, నాకు అర్థం కావడం లేదు. రాజుగారు నీ భార్య రాణిని చంపారు అని నీతో ఎవరు చెప్పారు చెప్పు? అరే, ఆ కళ్ళునక్క నాతో చెప్పింది. అరే, నీకు మన రాజుగారి మీద ఇంత కూడా నమ్మకం లేదు కదూ? జగ్గు, ఎవరో ఏదో చెబితే నువ్వు దాన్ని నిజమనుకొని మన రాజుగారిని ఇంతలా కొట్టి ఆయన పరిస్థితిని ఇలా చేస్తావా? అప్పుడే అక్కడికి గర్భవతి అయిన రాణి ఏనుగు అక్కడికి వస్తుంది. అప్పుడు తనకు విషయమంతా తెలుస్తుంది. అరేరే, ఇదేంటి జగ్గు, విషయమంతా తెలుసుకోకుండా నువ్వు రాజుగారి మీద దాడి చేశావు. ఇంత పెద్ద పని ఎలా చేశావు నీవు? అరే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించండి మహారాజు గారు, క్షమించండి. అరే, ఏం పర్వాలేదు జగ్గు. అబ్బా, ఎంతలా కొట్టావు నువ్వు. ఇప్పుడు ఆ కళ్ళు నక్క పని పట్టాల్సిందే. మీరంతా ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే తనను ఇక్కడికి తీసుకొని వస్తాను. అలా ఎలుగుబంటి ఒక ప్లాన్ వేస్తుంది. తర్వాత కళ్ళు నక్కను వెతకడానికి వెళ్తుంది. అలా దారిలో తనకు కళ్ళు కనిపిస్తాడు. అరే కళ్ళు, ఇది తెలుసా నీకు? మన మహారాజు మరియు జగ్గు మధ్య ఎంతో పెద్ద కొట్లాట జరిగింది. ఇద్దరు కొట్లాడుకుంటూ లోయలో పడిపోయారు. మరి ఇప్పుడు తెలియడం లేదు మన అడవికి రాజు ఎవరవుతారు అని. అరే వా, నా ప్లాన్ పనిచేసింది. అరే వా, ఇప్పుడు నేనే ఈ అడవికి రాజునవుతాను. అలా నక్క పరిగెడుతూ లోయ వైపు వెళ్ళింది. అప్పుడు కింద తొంగి చూస్తుంది. అప్పుడే అక్కడికి సింహము మరియు జగ్గు వస్తారు. ఏరా కళ్ళు, పాపం నీ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది కదా. అరే, నీ వల్లనే నేను మా రాజుగారి పైన చెయ్యెత్తాను. ఇప్పుడు నేను నిన్ను వదలనురా. అరే రే అన్నా, ఏం చేస్తున్నావు నువ్వు? అన్నా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించి వదిలేయి అన్నా, నన్ను వదిలేయి. అలా చెబుతూ కళ్ళు నక్క నిదానంగా వెనక్కు వెళ్తుంది మరియు కాలు జారి లోయలో పడిపోతుంది. మహారాజు గారు, నన్ను క్షమించండి. మీ గురించి తెలిసి కూడా నేను మిమ్మల్ని నమ్మలేదు. నన్ను క్షమించండి మహారాజు గారు. అరే, ఏం పర్వాలేదు జగ్గు. కానీ ఒక్క విషయం ఎప్పటికీ గుర్తుంచుకో, ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు మరియు ఏదైనా విషయం గురించి పూర్తిగా తెలుసుకోకముందే ఏ విధమైన నిర్ణయం తీసుకోకూడదు. పదండి, ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం. రాణి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది.